హైదరాబాద్లోని నాలాల పరిస్థితి అధ్వానంగా మారింది. వర్షాకాలం మొదలవుతున్నప్పటికీ అధికారులు ఇంకా పూడికతీత పనులు ప్రారంభించలేదు. ఎంజీ నగర్, నాలా, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలోని నాలాలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాలాల పూడిక తీసే పనులు మొదలు పెట్టాలని నగరవాసులు కోరుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఎక్కడ నాలాలు ఉన్నాయో ఆ నాలాల్లో పూడికతీత పనులు చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ కొన్ని చోట్ల మాత్రమే ఆ పనులు ప్రారంభమయ్యాయి. ఇంకొన్ని చోట్ల నాలాల్లో పూడికతీత పనులు ఆ విధంగానే ఉండిపోయినాయని చెప్పొచ్చు. అంటే రాకముందే నాలాల్లో బురద తొలగించి వరద నీరు వెళ్లేందుకు వీలుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. అయితే జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధి కిందికి వచ్చే జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, యూసఫ్గూడ, బోరబండ, అమీర్పేట్ సర్కిల్ పరిధిలో చాలా చోట్ల కూడా ఈ పూడికతీత పనులు ఇంకా పూర్తి కాలేదు. కొన్ని చోట్ల ఏదో తూతూ మంత్రంగా అలా పూడిక తీసి పనులు పూర్తయి అంటూ కూడా ఇంజనీరింగ్లో చేతులు ఎత్తేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనం ఎంజీ నగర్, ఫిలిం నగర్లోని ఎంజీ నగర్ నాళ్ళ దగ్గర ఉన్నాము. ఇక్కడ అయితే చూసుకుంటే ఒక కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. అది ఎన్ని నెలలైనా ఆ వర్క్ అదే విధంగా ఉంటుందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ పూడికతీత తీయకపోవడంతో వీళ్ళు వర్షాకాలంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఫిలిం నగర్లోని ఎంజీ నగర్ నాల గతంలో జూబ్లీహిల్స్ సర్కిల్లో ఉండగా ఇప్పుడు మాత్రం ఇది షేక్పేట్ డివిజన్ పరిధిలోకి వచ్చింది. అయితే ఈ సర్కిల్ల పునర్వ్యవస్థీకరణ కారణంగా అయితే ఈ డివిజన్తో పాటు అటు ఎంజీ నగర్ నాలను గోల్కొండ సర్కిల్లో కలిపేశారు. అయితే దీంతో ఈ పూడికతీత పనులకు సంబంధించి నిధులు మంజూరైనప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. నాల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఇదే కాలనీలో నివసిస్తున్న స్థానికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్ని ఏళ్ళుగా ఈ నాల ఇదే విధంగా ఉంటుంది? ఇక్కడ ఎప్పుడు పూడికతీత పనులు జరగలేదా? 7-8 సంవత్సరాలు అవుతుంది మేడం. కాకపోతే జరుగుతలేదు, వర్క్ లేటుగా జరుగుతుంది. ఇది ఒక ఇబ్బంది. అక్కడ చూడండి, మొత్తం నాల మొత్తం నిండిపోయింది. దీని గురించే అంటే ఇప్పుడు మీకు వర్షాకాలం వస్తుంది కదా, నాలంతా పొంగి ఇళ్ళలోకి వస్తుంది మేడం. అవుతుంది మేడం, అవుతుంది మేడం. మీరు ఏం అడుగుతున్నారు ఇప్పుడు ప్రభుత్వాన్ని? ఇప్పుడు అడుగుతున్నాం మేడం, కొంచెం నాలా సాఫ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది మనకు. ఎవ్వరు వస్తలేరు మేడం, ఏం చేయాలా? చూస్తున్నారు కదా, ఇక్కడ 7 ఏళ్ల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి ఇప్పుడు ఇది గోల్కొండ సర్కిల్లోకి వచ్చేసరికి ఖర్చు ఎవరు పెట్టాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఇటు జూబ్లీ హిల్స్ సర్కిల్ ఇంజనీర్లు కూడా ఈ పనులు చేపట్టకపోగా అటు గోల్కొండ సర్కిల్ అధికారులు కూడా చేతులెత్తేశారు. అయితే చాలా చోట్ల కూడా ఇలాగే ఉంది. అయితే చాలా చోట్ల కూడా నాలా పూడికతీత పనులు కంప్లీట్ అవ్వకపోవడంతో ఇప్పుడు అంటే చిన్న చినుకుకి కూడా హైదరాబాద్ నగరం చిన్నపాటి చెరువులను కల్పిస్తుంది. నాల పక్కన ఉన్న బస్తీ వాసులకైతే ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయన్నది ఇంకా చెప్పనక్కర్లేదు. ఇళ్లలోకి వరద నీరంతా చేరి నాలలో నుంచి వాటర్ అంతా కూడా ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులు అనేది ఎదుర్కొంటారు. మరి ఇప్పటికీ కూడా చాలా పనులన్నీ ఇలాగే ఉంటే ఎలా అంటూ కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు, ముఖ్యంగా ఈ ఎంజీ నగర్ నాల ఏ సంవత్సరంలో చూసుకున్నా కానీ ఇదే విధంగా ఉంటుంది. ఈ నాల దగ్గరికి ఏ సంవత్సరం వచ్చినా, ఏ నెలలో వచ్చినా కానీ దీంట్లో ఎలాంటి మార్పు అయితే కనిపించదు. ఎన్ని సంవత్సరాలకు వచ్చినా కానీ అదే పూడికతీతలు చేయని విధంగానే మొత్తం వ్యర్థాలతో నిండిపోయితే నాల కనిపిస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు స్పందించి నాల పూడికతీత పనులు త్వరగా చేపట్టి దీనంతా కూడా క్లీన్ చేసి ఇక్కడున్న స్థానికులకు కాస్తంత వర్షాకాలం వరద నీరు నుంచి రక్షణ కల్పించాలంటూ కూడా స్థానికులు కోరుకోవడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.